చూస్తున్నాం. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం రచ్చరాజేసింది. తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం గుంటూరులో ఉద్రిక్తతలకు దారితీసింది. అంబటిపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వికాస్ నగర్ లోని అంబటి నివాసం దగ్గరకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మాజీ మంత్రిని అరెస్టు చేస్తారనే ప్రచారంతో వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. దీంతో గుంటూరు వికాస్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం రచ్చరాజేసింది. తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం గుంటూరులో ఉద్రిక్తతలకు దారితీసింది. అంబటిపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వికాస్ నగర్ లోని అంబటి నివాసం వద్దకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మాజీ మంత్రిని అరెస్టు చేస్తారనే ప్రచారంతో వైసీపీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సమబిందు ఏదైతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేందుకు తన నివాసానికి పోలీసులు ఏదైతే నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు తన అంబటి రాంబాబు మాజీ మంత్రి వైసీపీ నేత వారి ఇంటికి వెళ్లారు. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఒక ఉధృత వాతావరణం గుంటూరులో అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కూటమి నేతలకు అలాగే వైసీపీ నేతలకు మధ్య వారులాగా అయితే మనం చెప్పవచ్చు. ఏదైతే దీనికి సంబంధించి తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి నెయ్యి కల్తీ జరిగిందన్న దానిపై కూటమి నేతలు ఏదైతే నిన్న ఒక ఫ్లెక్సీని గుంటూరు గోరంట్ల దగ్గర అయితే ఎన్టీఆర్ బొమ్మకు అయితే ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ఆ యొక్క ఫ్లెక్సీని తొలగించాలని నిన్న అంబటి రాంబాబు మాట్లాడటం జరిగింది. దానిపై ఈ రోజు ఏదైతే గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించి అనంతరం ఆ యొక్క ఫ్లెక్సీని తొలగిస్తానని చెప్పి వెళ్లిన క్రమంలో అక్కడ అంబటి రాంబాబుని పోలీసులు ఏదైతే కూటమి నేతలు అక్కడ భారీగా చేరుకోవడం జరిగింది. ఏదైతే అంబటి రాంబాబు చెప్పిన నేపథ్యంలో ఈ లోపు అక్కడ కూటమి నేతలు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు అక్కడ అంబటి రాంబాబుని వెహికల్ దిగనీయకుండా పంపించి వేసే ప్రయత్నం చేశారు. అయితే అంబటి రాంబాబు మాత్రం దాంట్లో గ్లాసు ఏదైతే డోర్ గ్లాసు దింపుకొని బయటికి తలకాయ పెట్టి ఏదైతే ఎవడొస్తాడో రమ్మనండి, ఫ్లెక్సీని అయితే తొలగించడమే సీఎం వస్తాడా బాబు వస్తాడా అన్న విధంగా అయితే అసభ్యకర పదజాలంతో చంద్రబాబుని మాట్లాడటం జరిగింది. దీంతో అంబటి రాంబాబుపై ఏదైతే కూటమి నేతలు ఎస్పీ వకీల్ జిందాల్కి అయితే కంప్లైంట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు నివాసానికి పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఏ క్షణమైనా అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఏదైతే ఈ యొక్క టెంపుల్ దగ్గర నుంచి ఆ వివాదం తర్వాత అక్కడి నుంచి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వస్తున్నారన్న సమాచారం ఉంది. అయితే తర్వాత మధ్యాహ్నం టైం అయ్యేసరికి భోజనానికి లోపలికి వెళ్లిన అంబటి రాంబాబు ఇప్పటి వరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లుగా లేరని కూడా పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ యొక్క విషయంపై ఏదైతే సీఎం చంద్రబాబుని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉండటంతో ఈ నేపథ్యంలోనే ఏదైతే పోలీసులకి ఎస్పీ వకీల్ జిందాల్కి అక్కడ ఉన్న కూటమి నేతలు అందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడంతోనే దీని మీద అంబటి రాంబాబుకి నోటీసులు ఇవ్వటమా లేక అరెస్ట్ చేయటమా జరిగిద్ది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి భారీ ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు
కూడా అక్కడికి భారీగా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క విషయాన్ని అంతా చూసుకుంటే అంబటి రాంబాబు అరెస్ట్ ఖాయం అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు ఆ విధంగా మొత్తం కూడా అంబటి రాంబాబు ఇంటి దగ్గర, అంబటి రాంబాబు నివాసం వద్ద ఆ రోడ్లో మొత్తంగా ఉండటం జరగటం వల్ల ఈ యొక్క అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా లేక నోటీసులు ఇస్తారా అనేది అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏమో బిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రెస్టారెంట్ అడిగి వచ్చాను సార్.